హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్యాన్స్ మోక్షి. దిస్ ఈజ్ ఆర్యాన్స్ మోక్షి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే చూసారు కదా తమ్నైల్, చూసేయండి. ఫస్ట్ అయితే మనము మీ ఇంట్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో నేను ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం పెరుగు పైన మీగడంతా ఒక స్టోర్ చేసేసుకుంటాం, ఒక బాక్స్లోకి వేసుకొని. కొంతమంది పాల మీగడ కూడా స్టోర్ చేసుకుని తర్వాత దాన్ని తోడేసుకుని తర్వాత అలా చేసుకుంటారు. మేమైతే పెరుగు పైన మీగడ తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న దాన్ని ఒకరోజు మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా అంతా మొత్తం వెన్న మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి ఎలా వస్తుందో, నేను ఒకసారి చూపిస్తాను. నార్మల్ వాటర్ వేసుకొని మనం కూడా అలా నార్మల్ వాటర్ వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు. కొంతమంది ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు, అవసరమే లేదు. నార్మల్ వాటర్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చూడండి వెన్న మొత్తం ఒక దగ్గరకు వచ్చేసింది. వెన్న మొత్తం ఫిల్టర్ అయిపోయింది. ఇలా వెన్న మొత్తం అంతా తీసేసుకొని వెన్న మొత్తం తీసుకునేసి మంచి వాటర్తో వాష్ చేసుకోవాలి. వెన్ననంతా వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మనం అంతా ఈ వాటర్ అంతా వంపేసుకొని వేస్ట్ వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత వెన్న మిగులుతుంది కదా, ఆ వెన్నని మంచి వాటర్తో వాష్ చేసుకొని దాన్ని మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. అంత వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత కొంచెం కూడా వాటర్ లేకున్నట్టు మనం స్టవ్ మీద పెట్టేసుకుంటే మంచిగా అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం అంతా మొత్తం సిమ్లోనే పెట్టేసుకొని మొత్తం అది సౌండ్ వచ్చే వరకు మనం అలాగే పెట్టేసుకుంటే మనకు వెన్న అంతా ఫుల్గా కరిగిపోతుంది. అలా కరిగిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఏదైతే ఉంటుందో ఆకు, అలాగే కొద్దిగా మిరియాలు, సాల్ట్ 3 రాక్ సాల్ట్ వేసేసుకొని దాన్ని బాగా మంచిగా చుట్టేసుకొని మనం ఏదైతే వంపేసుకొని ఉంటామో వాటరు, ఆ వాటర్లో డిప్ చేసేసి మనం కరిగిన నెయ్యిలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇదే నేను సీక్రెట్. మీరు కూడా ఇలాంటి సీక్రెట్ ఎప్పుడైనా చూసారా? మీరేమి వేసుకుంటారు నెయ్యిలో కరగడానికి, నెయ్యి మంచి వాసన రావడానికి? నేనైతే ఇలా చేసుకుంటా. ఆకు, రాక్ సాల్ట్, మిరియాలు, అలాగే అదేంటి ఇలాచి, అది కూడా వేసేసుకునేసి మనం నెయ్యిలోకి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అలా కరిగిపోయిన ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి. ప్లేట్ క్లోజ్ చేసుకున్న తర్వాత కరిగిపోతుంది కదా, అంత కరిగిపోయినాక చూడండి ఎంత కూల్ అయిపోయిన తర్వాత నెయ్యి మనం ఇంకొక దాంట్లోకి సీవ్ చేసేసుకునేసి స్టోర్ చేసుకోవాలి. కలర్ కూడా మంచిగా ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ ఐడియా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.